పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. ఈరోజు చాలా ఆనందకరమైన రోజు, చాలా ఆనందమైన రోజు. ఎందుకంటారా, ముఖ్యంగా రెండు బాంధవ్యాలు బాగుండాలి. రెండు బాంధవ్యాలు ఏమిటంటే కన్న తల్లిదండ్రులతోటి పితృదేవతల యొక్క ఆశీర్వచనము. ఇవి బాగుంటే నీ ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఒక ప్రవాహం వల్లే ఉంటుంది. మరి మన దేశానికి ఒక గొప్ప పేరు ఉంది, బంగారు పక్షి అని. మరి అలాంటి మన ఐశ్వర్య దేశంలో భారతీయుడిగా పుట్టి ఇలాంటి భూమిపై మనం నివసిస్తున్నాం. చూసారా, మనమెంత ధన్యులము. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన కుటుంబము వ్యవస్థ చూసి ఇతర దేశాలు నేర్చుకుంటున్నాయి. మరి మనము వాళ్ళని చూసి మనం నేర్చుకుంటున్నాం. మరి ఇలా మన దేశము, మరి భగవాన్ అమ్మ సనాతన ధర్మాన్ని మనకు మళ్ళా గుర్తు చేసి మన యొక్క దేశం అంతా కూడా కుటుంబ వ్యవస్థ బాగుండాలని, కుటుంబ సమేతంగా అందరూ అనుగ్రహం పొందేలాగా భగవంతుడు మన సనాతన సాంప్రదాయంలో హోమాలు జరుగుతూ ఉంటాయి. మరి ఆ హోమాల ద్వారా మన కుటుంబంలో అనంతమైన చైతన్యాన్ని మన అందరి లోపల నింపేస్తున్నారు. మరి పాశ్చాత్య దేశాల నుంచి ఒక సైంటిస్ట్ వచ్చాడు. ఆయన వచ్చి ఏమిటి ఇంత భారతదేశం కోసం ఇంత గొప్పగా చెప్తున్నారు, ఏమిటి తెలుసుకుందామని వచ్చాడు. తీరా అంతా చూసిన తర్వాత అతను గ్రహించాడు, ఇంత గొప్ప భారతదేశం ఇంత గొప్పదా అని అనుకొని తను ఏం చేశాడు అంటే మళ్ళీ తన దేశానికి వెళ్ళి తన దేశస్తులతో ఆయన చెప్తున్నాడు సైంటిస్టు, భారతదేశంలో ఒక కుటుంబం దగ్గర 10 లక్షలు ఉంచి మళ్ళా నేను తిరిగి వస్తాను అన్నా, మళ్ళీ నేను ఎప్పుడు వస్తానో అప్పుడు మళ్ళీ 10 లక్షలు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదండి మన భారతదేశము. అలాంటి భారతదేశంలో మనము ఈ పుణ్యభూమిపై పుట్టున్నాము. మరి మనందరము కూడా, ఎందుకంటే మన దేశం ఇతర దేశాలకి విశ్వగురువు కాబోతుంది. మరి అటువంటి ఒక గొప్ప సమయంలో మనం అందరం ఉన్నాము. మన సంస్కృతిని, మన సాంప్రదాయాలు, మన హిందూ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని గౌరవిందాం. అందరికీ కూడా పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. థ్యాంక్ యూ.